పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన వారిని పగలరా. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. ఎజ్రా చెప్పండి. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 7 నుండి 11 వచనాల వరకు చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తి యగునుగాక. రాజువైన తమకు తెలియవలసినదేమనగా, మేము యోధా ప్రాంతంలోనికి వెళ్ళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది. గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి ఎగుచున్నది. ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చరని మేము అక్కడ ఉన్న పెద్దలను అడిగితిమి. వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియజేయటకై వారి పేర్లను అడగగా వారు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చిరి. మేము భూమి ఆకాశంలో దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇజ్రాయేలీలో ఉన్న గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరము మరలా కట్టుచున్నాము. దేవుడు పరిశుద్ధ వాక్యము దీవించిన గాక. తండ్రి నీకు స్తోత్రములు 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 యేసయ్యా నీకు వందనములు తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. గుమ్మముల గడియలను బలపరచువాడ సరిహద్దులు సమాధానం కలుగుజేయలేవా తండ్రి. అయ్యా మంచి బోధనకు గుర్తుపరచువాడా నీకు వందనములు. మీరు ఇచ్చిన ఈ గొప్ప వాక్యం బట్టి నీకు స్తోత్రములు రాజా. మీ నామంలో ఈ యొక్క మందిరం మీద మీరు ప్రతిష్ఠిస్తుండగా ప్రభా అనేకులు తండ్రి మీ వద్దకు నడిపించబడటానికి అనేకులు తండ్రి మాట్లాడండి మీరు పరిచయం చేసుకోండి. దేవా తండ్రి మీరు ఆకర్షించుకొని అనేకులు సజీవమైన రాళ్ళగా ఈ స్థలంగా చేర్చబడినట్లుగా దేవా మీరు కృప దయచేసుకోండి. ఈ యొక్క తండ్రి మందిరంలో తండ్రి నీ మహిమను ఉంచండి. అయ్యా నీకు సన్నిధి నీకు ప్రభావము నీకు ప్రసన్నత నివాసం చేయి ప్రభా. దేవా నా తండ్రి ఈ స్థలం అంతటి పరిశుద్ధ ఆత్మ చేత నీ ప్రభావం చేత ఆవరింప చేసిన నీ నా మహిమార్థమై అనేకులు నీ కొరకు తల్లి సిద్ధపరచబడటానికి అనేక మీరే మహిమా దాంత తండ్రి కుమారి పరిశుద్ధ నామం బట్టి ఆమేన్. చదవండి. ఇట్లా ముందుకు వచ్చారు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వని గల సితారాలతోనూ ప్రచురించుట మంచిది. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. నతానియేలు తులసమ్మ ప్రార్థన చేస్తారు. సమస్త జనులకు ప్రార్థన మందనాలను వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవునైనా
అయ్యా ఈ మందిరం వచ్చి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డని మీరే రక్షించండి, మీరే రక్షించండి అసయ్యా. అనేకమైన నూతన ఆత్మగా నీ సంఘానికి మీరు ఆకర్షించండి అసయ్యా. మీరే సహాయం చేయండి అసయ్యా. మీరు ఒక్కరే మాకు దిక్కైన దేవునైనా, మీరు తప్ప మాకు వేరే దిక్కెవరు లేరేసయ్యా. మీరే సహాయం చేయండి. ఈ గృహంలో వేసయ్యా నీ సేవకులు సేవకులైనా బిడ్డలు ఉంటుంది వేసయ్యా. ఈ మందిరం చుట్టూరు మీరే కంచె వేసి కాపులు దయచేయండి వేసయ్యా. మీరే కంచె వేసి కాపులు దయచేయనా. ఇక్కడ సేవ విస్తరంగా జరగాలేసయ్యా. మందిరం ఖాళీగా ఉండడానికి వీలేదైనా. అనేకమైన నూతన ఆత్మలు వేసయ్యా. నీ సంఘానికి మీరు ఆకర్షించినందుకే స్తోత్రాలేసయ్యా, స్తోత్రాలేసయ్యా, స్తోత్రాలేసయ్యా. మునుపటి మహిమ కంటేనైనా అధికమైన మహిమ ద్వారా యేసయ్యా నీ మందిరాన్ని మీరు నింపినందుకే స్తోత్రాలేసయ్యా. మీకే స్తోత్రాలేసయ్యా. మహిమ గల దేవుడా మీకే స్తోత్రాలేసయ్యా. ఆశ్చర్యకార్యాలు చే దేవుడా మీకే స్తోత్రాలేసయ్యా. అద్భుత కార్యాలు చే దేవుడా మీకే స్తోత్రాలేసయ్యా. అందరినీ మీ చేతులు అప్పచెప్తున్నాయన, మీ చిత్తానుసారం నడిపించండి. మీ నా మహిమార్థం వాడుకోండి. యేసు నామంలో ప్రార్థించి అడిగి పొంది నామ తండ్రి. కృపా సత్య సంపన్నుడా మీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా ఈ యొక్క మందిరం ప్రభా తండ్రి మీ వాక్యం సెలవిచ్చినట్టు ప్రభా నా మందిరం అనేకులకు ప్రార్థనా మందిరం అని చెప్పాము ప్రభా. ఈ మందిరము నిజంగానే అనేకులకు ప్రార్థనా మందిరముగా ఉండటకు ప్రభా అయ్యా నిరంతరం ప్రార్థన తండ్రి సహాయం చేయదేవా కృప చూపించండి. అపోస్తల దినాల్లో ప్రభా అనుదినము నూతనమైన ఆత్మలు సంఘములకి చేర్చబడి అని చెప్పారు ప్రభా. అయ్యా ఈ దినాల్లో ప్రభా ఈ కడవరి దినాల్లో ప్రభా అనుదినము ప్రభా నూతనమైన ఆత్మలు సంఘములకి మీరు చేర్చినందుకు మీరు ఆకర్షించినందుకు స్తోత్రములు ప్రభా. అయ్యా మాకంటే ప్రభా తండ్రి యేసయ్యా తండ్రి మీరు మాకు ఎత్తైన ప్రాకారంగా పెట్టున్నారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ సన్నిధిలో అడుగు పెట్టిన ప్రతి వారు స్థిరపరచబడాలి, మీ ఆత్మతో నింపబడాలి, చేత పరిశుద్ధపరచబడాలి. అయ్యా మీ రాజ్య రాకడ వరకు ప్రభా వారు ఆత్మీయ ప్రయాణంలో సాగుటకు అభివృద్ధి అవుటకు వర్ధులకు సహాయం చేయమని మందిరాన్ని ప్రభా యొక్క మందిర ప్రాకారాన్ని సంస్థని బిడ్డల్ని సేవకుని ప్రభా ఈ గ్రామాన్ని ప్రభా తండ్రి నీ పాదాల చెంత పెట్టి మొరపెడుతున్నాను. మీరే సహాయం చేయవారు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. మీరు ఏకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారమును తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకునిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. దేవుని వాక్యమును స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన కమలాకర్ గారు, జేమ్స్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాగరుడా మహాపరిశుద్ధుడా మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియపరులకు రాజా మీ బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా మేమందరం వరకు మీరు మమ్మల్ని క్షేమంగా తీసుకుని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో మా ప్రభువా మీ మందిరము అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు మారుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. అనేక మంది మా ప్రభువా మీ మందిరంలో ప్రవేశించి మా ప్రభువా జీవవాక్యమును నేర్చుకొని
ఇదిగో మా ప్రభా పశ్చాత్తాపడుచు మా ప్రభా పాపం నుండి విడిచిపెడుతూ మా ప్రభా ఇదిగో మా ప్రభా నిత్య జీవనకు వారసులగినట్లుగా మీ మందిరాన్ని మీరు మా ప్రభా మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రము. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ మందిరాన్ని మీరు మా ప్రభు నడిపించుకోతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు మా ప్రభా. ఇదిగో మా ప్రభు అనేక మందికి రక్షణ భాగ్యము మీరు కలిగించుటకు మీరు ఎన్నుకునేటువంటి స్థలాన్ని బట్టి ఎన్నుకునేటువంటి దైవజనాన్ని బట్టి మీకు స్తోత్రములు మా ప్రభా. మీరు మా ప్రభు ఆశీర్వదించండి, ఆత్మతో నింపండి మా ప్రభు. మా ప్రభు మీకు స్తోత్రము మా ప్రభు. దైవజనాన్ని మా ప్రభు మీరు ఆత్మతో అభిషేకించి మా ప్రభు అనేక మందికి మా ప్రభు ఆశీర్వాదకరంగా మీరు మందిరాన్ని మా ప్రభు ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రము తెలియజేస్తాం. అందరూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. నిర్మాణ విషయంలో ఎంతగానో సహాయం చేశారు. అంతవరకు ప్రభా ఈ కనికరాన్ని బట్టి పూర్తి చేయడానికి కృప దయచేసినందుకు వచ్చినటువంటి ప్రతి బిడని ప్రభా సన్నిధానంలో అడుగుపెట్టిన ప్రతి బిడని మీరు ఆశీర్వదించమని ప్రయత్నిస్తున్నారయ్యా. ప్రతి వారికి విడుదలని విమోచనని మీరు అనుగ్రహించండి. రక్షణ భాగ్యాన్ని ప్రతి వారికి మీరు కలుగ చేయమని ప్రవేశిస్తున్నారయ్యా. సేవ చేస్తున్న మీ దాసును కూడా మీరు అభిషేకించి మీరు వాడుతున్నట్టు రాజా ఈ మునిపటి కంటే రెట్టింపు నేను ఆశీర్వాదంతో మందిరం వర్ధిల్లినట్టుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ కనికరాన్ని చూపెట్టమని వచ్చిన ప్రతి వారిని మీరు ఆశీర్వించి దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్థిరమైనవి ఘనమైనవి దీన్ని మీరే కట్టించారయ్యా. మీ పునాది మొదలుకొని ప్రభైన ఇది పూర్తి అవునంత వరకు కూడా ప్రభైన ప్రతి కట్టడము ప్రతి వస్తువు ప్రభా ప్రతి మనిషిని మీ స్వాధీనంలో ఉంచుకునే ప్రభా మీ యొక్క కార్యాన్ని మీరు జరిగించారయ్యా. అందుకని మనస్ఫూర్తిగా మీకు ఒక్కరికే మహిమ చెల్లిస్తున్నానయ్యా, ఘనత చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క కట్టడాన్ని తండ్రి ఆలయాన్ని ఏ రీతిగా అయితే మీరు నిర్మించారయ్యా ప్రభా యేసయ్యా, ఈ యొక్క తండ్రి గ్రామాన్ని కూడా తండ్రి అదే రీతిగా మీ కొరకు మీరు కడుతున్నదిగా ప్రజలు ఏకం చేసి ప్రభానైనా
ప్రజలు మీరు తీసుకొస్తున్నారయ్యా మీ స్తోత్రం. ఈ ఆలయాన్ని మీరు పరిశుద్ధపరిచారయ్యా, మీరు పవిత్రపరిచారయ్యా, ఈ ప్రజల్ని మీరు ఎప్పుడైనా మీరు ఎన్నిక చేసుకున్నారయ్యా. యేసయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. నూతనమైనటువంటి మారు మనసు రక్షణ పొందినటువంటి బిడ్డని ప్రభు మీరు చేరుస్తున్నారయ్యా నీకు స్తోత్రం. గ్రామ ప్రజలందరూ కూడా తన రక్షింపబడుతున్న ప్రభు ఈ స్థలంలో ఎన్నిక చేయబడినటువంటి సంఘాన్ని ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు నిలబెట్టారయ్యా మీ బలపరచారయ్యా మీ స్థిరపరచారయ్యా తండ్రి కుమార పరిశుద్ధ నామమున ప్రభు ఈ ఆలయాన్ని తండ్రి ఆవరణం అంతా కూడా తను మీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభు ఇక్కడ పరిచయం చేసేటటువంటి మీ దాసుని కూడా తను మీరు మరుగుపరచమని యేసయ్య దివ్య పాదాలు పట్టుకొని మీ గణనామాన్ని తన ఈ సంఘం ద్వారా సంఘ కాప ద్వారా మహిమ పొందుకోమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన శేఖర్ ప్రార్థన చేస్తాడు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, నీ పవిత్రమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. నీ అపారమైన ప్రేమను బట్టి నీ సంకల్పమందు ఈ ప్రాంతమందు నీ నామమందు ఈ మందిరము కట్టబడి ఉంది తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఆటంకాలు వ్యతిరేకాలు అన్నిటినీ కూడా తొలగించి నీ మందిరం పరిపూర్ణమవుటకు సహాయం చేశారు. ఈ మందిరమందు చేయబడిన ప్రార్థనలు నేను ఆలకించేదనని వ్రాయబడి ఉంది కదా. నీ కనుదృష్టి మందిరం మీద ఉంచు ప్రభా. ఈ ప్రాంతమందున్న ప్రజలను యేసు క్రీస్తు నామములో రక్షించిపోతున్న వారు అనుదినము యేసు క్రీస్తు నామములో రక్షణ పొందాలి తండ్రి. యేసు క్రీస్తు నామములో సంఘము కట్టబడాలి ప్రభా. మందిరం అనేక జనులకు ప్రార్థన మందిరం అని వ్రాయబడి ఉంది ప్రభా. మందిరం అంతా కూడా యేసు క్రీస్తు నామములో పరిశుద్ధపరిచినందుకు స్తోత్ర. ఈ కనుదృష్టి ఇక్కడ ఉంచినందుకు స్తోత్ర. ప్రజలు ఈ స్థలమందు వచ్చిన వారికి యేసు క్రీస్తు నామములో విడుదలిచ్చినందుకు సంపూర్ణమైన పాప క్షమాపణ స్వస్థత విడుదల యేసు క్రీస్తు నామములో మీరు అనుగ్రహించినందుకు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరం ప్రార్థించి ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తున్నాం తండ్రి. నామ మహిమార్థమై ప్రభా ఈ ప్రాంతం అంతా ప్రజలు రక్షణ పొందుటకు సృష్టికర్త అయిన మీ నామందు ఈ మందిరమందు ఉండగా ప్రజలు నాయన మీ వైపు తిరిగి మీ యొద్దకు వచ్చిన వారిని ప్రభా, ఆ యొద్దకు వచ్చిన వారిని ఎవ్వరిని నేను త్రోసివేయనవుతాను. ఎలాంటి వారినైనా యేసు క్రీస్తు నామములో విడుదలిచ్చి ప్రభా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడని ప్రజలు వెరిగి తండ్రి. ప్రజలు వెతుక్కుంటే ఈ స్థలానికి రావాలి ప్రభా. యేసు క్రీస్తు నామములో సంఘం కట్టబడాలి నాయన. ఈ నామమందు కట్టబడి అనుదినము ఆశీర్వదించబడినట్లు క్రీస్తు యొక్క శరీరం సంపూర్ణమగుటకు సహాయం చేయమని తండ్రి సమస్త ఘనత మహిమలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మ
నీవే కృపాధారం ఆజ్ఞ మనోహరుడు అనే పాటల పుస్తకంలో నుండి 8వ పాట. పరిపూర్ణమైన విడుదల ఇచ్చినందుకు స్తోత్రం. రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఇచ్చినందుకు స్తోత్రం. ఆత్మ లేని బిడ్డలకు ఆత్మను దయచేసినందుకే థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. ఓ రబ్బా శివా కరుసల బలదమా Praise the Lord. Hallelujah.
పశ్చాత్తాపడి ప్రార్థన చేసి రక్షించబడతారు. ఆత్మ పొందని బిడ్డలు ఆత్మ పొందుకుంటారు. మనం నోరు తెరిచి దేవుని స్తుతిస్తే దేవుడు ఖచ్చితంగా గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేస్తారు. ప్రైజ్ గాడ్, థాంక్ యూ జీసస్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరుడైన దేవుడు మన దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు. ఆయన సన్నిధానంలోకి మనం వచ్చాం. ఆయన స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవుని ఆరాధించే భాగ్యం దయచేయువాడు
దేవుని ప్రత్యేకమైన స్థలం ఇది. అయితే ఈ స్థలంలో యాకోబు ఒక మాట అన్నాడు. యాకోబు అన్న మాట ఏమిటంటే, ఆయన తన సొంత ఊరిని వదిలిపెట్టి మామ ఇంటికి వెళ్తున్నాడు. పక్కన వెళ్ళేటప్పుడు ఆయన హాయికి బేతేలు మధ్యన పొద్దుకుండిపోయాడు. అక్కడ పడుకున్నాడు. ఆయన పడుకునేటప్పుడు ఒక రాయి తన తలగడగా పెట్టుకొని పడుకున్నాడు. ఆ రోజు ఆయనకు ఒక చక్కటి కళ వచ్చింది. ఒక పెద్ద నిచ్చెనాడు, యాకోబు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు వెనక్కి వెళ్ళిపో, ముందుకు వెళ్ళద్దు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆ దర్శనం చూసిన తర్వాత పొద్దున నిద్ర లేచి యాకోబు తాను నలగడగా పెట్టుకున్న రాతిని అక్కడ నిలిపి దాని మీద నూనె పోసి ఆయన ఒక మాట అంటాడు, ఇది నిజంగా యెహోవా ఉండే స్థలం, భయంకరమైన స్థలం, ఇది దేవుడు ఉండే స్థలం, ఇది భయంకరమైన స్థలం. ఏంటంటే పరలోకానికి గవిని ఇది, పరలోకపు ముఖద్వారం ఇది అన్నాడు. సంఘాలన్నీ కూడా సంఘాలు కావు. చాలామంది ఏం చేస్తారంటే అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది అని. అయితే సంఘాలకు పరలోకపు ముఖద్వారం అని యాకోబు ఆ స్థలానికి చెప్పాడు. హాయికి బేతేలు మధ్యలో ఉన్న స్థలం, పరలోకపు ముఖద్వారం ఇది అన్నాడు. ఆ విధంగా ఏది పరలోకపు ముఖద్వారము అని ఆలోచన చేస్తే, ఒకటి దైవ దర్శనం కలిగాడు అక్కడ. రెండు, ఆ దర్శనంలో దర్శనం చూసిన వాడిని దేవుడు హెచ్చరించాడు, వెనక్కి వెళ్ళిపో, ముందుకు వెళ్ళద్దు. కాబట్టి మందిరము అంటే మందిరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దర్శనం ఉండాలి. దేవుడు దర్శించాలి, అందరినీ దర్శించాలి. రోగిని, పాపిని, అవిధేయుని, బుద్ధిహీనుని, లోబడని వారిని అందరినీ దర్శించాలి దేవుడు.
దర్శించి వారిని హెచ్చరించాలి. దర్శించి హెచ్చరిస్తే హెచ్చరికకు లోబడిన వాడు దీవించబడతారు. యాకోబు ఆ రీతిగా దేవుడు దర్శించిన ఆయన లోబడలేదు. ఆయన ఉదయాన్ని లేచి ఒక రాయిని పాతిపెట్టి దాని మీద నూనె పోసాడు. మందిరం అంటే దేవుని దర్శనం. మందిరం అంటే ప్రతి వారిని హెచ్చరించాలి, మనం చేసే తప్పు గురించి హెచ్చరించాలి. మూడవది మందిరం. ఆయన రాతిని పాతాడు. రాయి అంటే యేసు ప్రభుల వారు. బైబిల్ చెప్తాది, ఇల్లు కట్టుటకు నిషేధించబడిన రాయి, మూలకర్తల రాయి ఆయనని. యేసు ప్రభుల వారు ఇశ్రాయేలీయులకు ఇల్లు లాంటి వారు. ఆ ఇంటిని కట్టడానికి ప్రభు వస్తే వాళ్ళు నిరాకరించినారు. అందుకు ప్రభు పునాదికి మూలరాయి వేసినట్టుగా ప్రపంచానికే ఆయన ఒక మూలరాయిగా నిలబడ్డాడు. ఆ రాయిని పాతిపెట్టాడు. దయచేసి వినాలి. రాయిని పాతడము, నిలబెట్టడము అంటే స్థిరం. సంఘంలో యేసు ప్రభులు వారు స్థిరంగా ఉన్నారు. మనము పెత్తనాలు చేయకూడదు. యేసు ప్రభు కంటే మనము యేసు ప్రభుని ఎప్పుడు కూడా ఓవర్టేక్ చేసి వెళ్ళకూడదు. యేసు ప్రభు దాని మీద నూనె పోశాడు. నూనె పరిశుద్ధాత్మకు సూచన. సంఘంలో దర్శనం ఉండాలి. సంఘంలో ప్రతి వారిని ఆ దర్శనంలో హెచ్చరించాలి. సంఘంలో యేసు ప్రభు ఉండాలి. సంఘంలో పరిశుద్ధాత్మ ఉండాలి. ఇవన్నీ ఉన్నటువంటిది పరలోకానికి ముఖద్వారం అవుతాయి. ఇవి లేనివి సంఘాలు బోలెడని ఉన్నాయి. అక్కడికి పోవచ్చు ఏదో జస్ట్ మన సాటిస్ఫాక్షన్. ఓ నేను ఈ మందిరానికి వచ్చాను, ఈ జనం ఎంతమంది ఉన్నారు, ఓ అయ్యగారు అట్లున్నారు, అమ్మగారు ఇట్లున్నారు, నీ సాటిస్ఫాక్షన్. అయితే వాస్తవంగా పరలోకపు ముఖద్వారంలో ఇవన్నీ కూడా ఉండాలి. ఇవి లేకపోతే వాస్తవానికి అది సంఘమని కానీ కాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా వేస్టే. ఇమాన్యుయల్ చర్చిలో కూడా ఇవన్నీ ఉండాలి. ఇవి లేకపోతే ఆ సంఘం మూసేసుకుంటే మంచిది. దయచేసి వినాలి. బ్రాంచ్ సంఘాల్లో కూడా ఇటువంటి వాతావరణం కనిపించడం లేదు. దేవుని బిడ్డలుగా మీకు నా మనవి ఏమిటంటే, ఏ మందిరానికైనా వెళ్ళండి, ఇవి ఉన్నాయో లేదో చూడండి. ఇవి లేకపోతే కనుక అది మందిరమే కాదు, అక్కడ దేవుడే లేడు. అక్కడ దేవుడే లేడు. ముఖ్యంగా మొదటి ఇమాన్యుయల్ చర్చిని ప్రతి సేవకుడు కూడా పరీక్షించుకోవాలి. నేను నడుపుతున్న ఈ సంఘంలో ఇవి ఉన్నాయా లేదా, లేకపోతే ఆయన పాదాల చెంత కన్నీరు కాచి ప్రార్థించాలి. ఉపవాసాలు ఉండాలి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చిన బిడ్డలు ఇద్దరు కానీ ముగ్గురు కానీ వారు ఈ పరలోకపు ముఖద్వారం గుండా పరలోకానికి పోవాలి. ముఖద్వారము అంటే ఎంట్రన్స్ అని అర్థం. చూడండి, మీరు మదనపల్లి వచ్చేటప్పుడు ఆ మదనపల్లి ఎంట్రన్స్లో అక్కడ సూర్య ఇది నీ మహత్యమే వినండి, గుట్ట పగిలింది మీరు అన్న రేపులు ఉన్నాయా అనుకున్నారు. సామాన్యంగా ఓడం. ఇది ఒక ప్లాన్తో కట్టిన ఒక 20 తరాలు రెడ్డి శాఖ. అతని కొడుకు వాని కొడుకు యేసు ప్రభు వచ్చేదాకా కొడుకులు పరిపాలించాలి. అవునా పరిపాలన కాదంట, పని చేయాలి. ఏం చేయాలా? పని చేయాలా. వెరీ గుడ్, మంచిది. అయితే ప్రతి సంఘం కూడాను ఇవి ఉండాలి. దైవ దర్శనం. ప్రతి వాడిని దేవుడు యాకోబుని హెచ్చరించినట్టు హెచ్చరించాలా. రెండవది, క్రీస్తు ప్రభు స్థిరంగా ఉండాలా. పోసిన నూనె పరిశుద్ధ ఆత్మకు సూచన. ఆత్మ ఉండాలా. అప్పుడు అది పరలోకపు దేవుని ముఖద్వారం. దాని గుండా వెళితే, ఆ సంఘం గుండా వెళితే వారు పరలోకాన్ని చేరుకుంటారు.
అంతేగాని పుట్టగొడుగుల్లాగా బోల్డని సంఘాలు ఉన్నాయి. వాటిలోకి వెళితే మనం ఆఖరికి అక్కడ మనం ఎదగలేము, అంటే ముందుకు సాగలేము. ఇమాన్యుయల్ చర్చ్లో ఉండే పాస్టర్లకు కూడా నా మనవి, మీరు ఇట్లా ప్రతి సంఘం ఇట్లా కావాలి. సంఘం అట్లా తయారయ్యేంత వరకు ఉపవాసాలు చచ్చిపోతే పోతుంది. ఉపవాసం చచ్చిపోతే గట్టిగా చెప్పాలి, చచ్చిపోతే అంటాము. అయితే ఆశీర్వాదం అన్న నేను ఆయనే చెప్తాను, ఉండాలా అంటే మాకు చెప్తా ఉన్నాడు, ఉండాలి రై జయక్క ఆశీర్వాదం అన్న. ఇద్దరు 10 రోజులు ఉండాలి. దిక్కని చెట్టు అగ్ని మండుతుంది, దేవాలయంలో ఏమండుతుంది, చెట్లో అగ్ని మండుతుంది. ఆ చుట్టుపక్కల లేచిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి మందిరంలో కూర్చుంటాడు. హల్లెలూయా. నాకు ఆరోగ్యం లేదు, ఈ ఆరోగ్యం లేదు, నేను ఉండలేను అన్న. కనీసం ఒకడు శరీరం, ఇంకొకడు ఆత్మ. వీళ్ళిద్దరికి మధ్యవర్తి ఒకడు ఉంటాడు, దాని పేరు ప్రాణం. వీడు అక్కడ పని చేస్తాడు, ఇక్కడ పని చేస్తాడు. ఎవరు? ప్రాణం. ఎంతమందికి ఉంది ప్రాణం? చెయ్యి ఎత్తకపోతే ఇక్కడ మీరు సచిన వాళ్ళు చెయ్యి ఎత్తినారు. ఆశ్రమం ఎత్తిద్దా? ఎత్తి చెయ్యి ఎత్తి. కాబట్టి ప్రాణం మన అందరికీ ఉంది. ఈ ప్రాణం పాపము ఆత్మకు పనిచేస్తుంది, శరీరానికి పనిచేస్తుంది. జోయవాడ వచ్చేటప్పుడు స్కూటర్లో అట్టిపండ్లు కట్టుకున్నాడు. నేను చూస్తానే చాలా పెద్దవి కట్టుకున్నాడే అని అనుకొని, ఎవరు లేకపోతే ఒకటేరా అని అడుగుదాం అనుకుంటే, ఎందుకంటే మళ్ళా దానం వారి వెళ్ళి ఓపినంతసేపు ప్రార్థనలో ఉండాలి కదా. జేమ్స్ నాట్యం ఉన్నాడు, గ్యాంగర్ అన్నాడు. నేనుండి నా సోదర తప్పించుకునే జోలో పట్టేసి కప్పుకొని పోరానికి జేమ్స్ అన్న దానికి పట్టేసి ఇద్దరు కట్టి నేను చూస్తాను. నాలా కట్టి ఉంటే వాళ్ళు ఎంతమంది ఉంటారు. నేనే శోధించబడితే నా వెనకాల ఉండేవాళ్ళు శోధించబడేది కాదు, తినేస్తారు. ఆ విధంగా నా ప్రాణము ఒక అట్టిపడి తినని చెప్పి శరీరాన్ని చెప్తుంది. ఆత్మ ఏమంటుంది, ఒక అట్టిపడి తింటే నీ వ్రతము చెడిపోతుంది, తినంత. ఇద్దరికి పనిచేస్తుంది ప్రాణం. ఆత్మకు పనిచేస్తుంది, శరీరానికి పనిచేస్తుంది. అయితే మనం గమనించాల్సింది ఏమిటంటే, ఎందుకు పగలతా ఉన్నాయో తెలుసా? దెయ్యమ్మ చెప్తాను, మేనకలు లేక ఎవరన్నా నిద్రపోతాం. మేనకలే ఎవరు చెప్పింది? దేవస్థానం రేపులు ఎండకి నువ్వు కూడా ఇవి కట్టు మాడ కడతావా, నీకు పుణ్యం ఉంటుంది కడతాడు. ఇప్పటికి 2 సార్లు నా గుండె డౌన్ అని పోయి మళ్ళీ వచ్చింది కడతాడు. నేనేదో నేను మీరు వాక్యం చెప్తా ఉంటే ఉన్నట్టుండి పగలుతా ఉంటే ఏమనిపిస్తుంది. నేను ఓపెన్గా చెప్పినా, మీరు ఎగిరినారు వీటిలో మా వాడు సార్ చెప్తాడు, ఎగిరినానైనా వినండి. సడన్గా మనకు ఆలోచన లేకుండా జరిగితే దాని మీద మన కాన్షియస్ లేదు, మాట్లాడినారు. సడన్గా లో మళ్ళీ అనుకో చిన్ని కూడా ఎగలుగుతాడు, అంతలా మనిషి కూడా ఎగలుగుతాడు. దయచేసి వినాలి. కాబట్టి దేవుని బిడ్డలు బాగా ప్రార్థన, ఉపవాసము ప్రార్థన ఉపవాసం. దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా జీవించి లోబడాలంటే శరీర బలము తగ్గిపోవాలి. మా వాడు శాఖర్ కరోనా వచ్చి పోయిన తర్వాత రసలర్ అయిపోయినాడు బాగా. మాపేమో వీక్ అయిపోయింది. మేము మొన్న చూస్తే ఆయమ్మ గాలి వస్తే పట్టుకుపోయేటట్టు, మా వాడేమో గాలి ఎదురుగట్టు నిలబడి చూసుకుందామని పెట్టుకున్నాడు. దయచేసి వినాలి, రసలర్ అయిపోయినాడు. దేవుని మాట విని
దేవుని మాటకు లోబడాలంటే శరీరం ఏం కావాలా? శరీరం తగ్గిపోవాలి. ఎవడైనా కొత్త వస్తే మనమంతా ఏమంటాం? రారా చూసుకుందాము. ఎవడు అనుకున్నాం రారా చూసుకుందాము అంటాం. ఈయన 5 రోజులు ఉపవాసం పెట్టండి. 5 రోజులు ఉపవాసం పెట్టి మరి దేవుడు గేటు పట్టాం యాలన్నా. అప్పుడేమో అంటే కదా రారా చూసుకుందామని లేదు. పొరపాటు అయిపోయింది లేదన్నా. ఎందుకు పొరపాటు అయిందిరా? అప్పుడున్నోడు ఇప్పుడు లేదు. 5 దినాలు అయింది కదా. ఏం తినే శరీరంలో ఏ అవయవం అంత బలంగా లేదు. ఏమంటాము? ఆయన్నే అంటాం, క్షమించన్నా, చెయ్యమన్నా, తగిలిద్దన్నా, కొట్టినావు అని వాడిని అడుగుతాం. వాడు అంటాడు, ఏందినా ఈవిడ అబ్బో తిట్లనా, ఈరోజు ఎందుకు ఇట్లా మాట్లాడతాడు అని. ఏమున్నాడు వీడు 5 రోజులు? ఏమున్నాడు? ఆ దెబ్బతో ఇట్లా ఎన్నోడు ఎప్పుడూ పోయింటాడు. ఇప్పుడు అట్లా లేదు. సారీ అన్నా, క్షమించండి అంటాడు. శరీర బలం తగ్గాలంటే ఉపవాసం ఉండాలి. శరీరంలో బలం పెరిగే కొద్దీ ఆత్మకు సంబంధించిన విషయాలు లోపడనే లోపడం. కాబట్టి ఉపవాసం ఉండాలి. మీరు ఎంతమంది ఉపవాసం ఉంటారు అంటే మీరు అందరి చేతులు ఎత్తారు. దొంగలు నాకు తెలుసు. ఇంకా కొంతసేపటికి నాకు అట్లేదే అన్నమాట. ఆ ఉపవాసం ఏదో ఇక్కడి నుండినే స్టార్ట్ చేద్దాం. ఎంతమంది ఉంటారు ఉపవాసము? రే నాయన వెళ్తేరా ఫోటో ఆ దీక్ష కట్టేస్తే తెలుసు. వీడు జ్ఞాని చూడు అరసగా ఎత్తినాడు, వాడు మైకేరు వీడు అంటే కనిపించకుండా దుర్మార్గులారా ఇట్లా ఎత్తండి. ఇప్పుడైతే ఆడపిల్లలు నిజాయితీగా ఒప్పుకుంటున్నారు. మా వల్ల కాదు ఇంటే గుర్తుకోకుండా. వెరీ గుడ్. మొదటి పిల్లలు మీరు ఇప్పుడు ఉండద్దు కానీ ఇంటే శాఖ దుఃఖపడతాడు. ఎంత చేశారు ఆయన మొత్తం బిర్యానీ మిగిలిపోయింది అని దుఃఖపడతాడు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా మహానుభావులు ఎవరో మనందరికీ భోజనాలు సిద్ధం చేసి తీసుకొస్తామని చెప్పి దేవుడు వాళ్ళని దీవించగాక. ఆమేన్. అటువంటి వాళ్ళను పౌలను అనుకుంటా ఉంటాడు. ఈ కేసులు ఏదో నాకు దొరికి సాగులేదని ప్రార్థన చేయగల చేస్తే దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. ఆగస్టు మాసం 1వ తారీఖు నుండి ముఖ్యంగా సేవకులు సంఘబిడ్డలు అందరూ కూడా పగలు భోంచేయాలి, రాత్రులు భోంచేయాలి. రాత్రులు ఎక్కువగా ప్రార్థనలు కనుక ఆగస్టు మాసం 1వ తారీఖు ఆశీర్వాదం అన్న కూడా ఉండాలి ఉపవాసం. జయక్క కూడా ఉండాలి ఉపవాసం. ఆయన మేము పెద్దవాళ్ళు మేము ఉండము అనంతటి. ఆయన ఉండకపోతే శరీరాలు బలం ఎక్కువైపోయి దేవునికి లోపడాలి, దేవుడి కార్యాలు జరగవు. కాబట్టి ఆగస్టు 1వ తారీఖు నుండి అందరూ పగలు భోంచేసుకోండి, రాత్రి పూట అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఎందుకు? మీరున్న గ్రామంలో ఎందరో ఎన్నో కష్టాల్లో ఉన్నారు. సమాధానం లేని వారు, ఆరోగ్యం లేని వారు, డబ్బులు లేని వాళ్ళు, నెమ్మది లేని వాళ్ళు, భార్యాభర్తల మధ్యన నెమ్మది లేక పనికిరాని కార్యాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఆ నెలంతా ప్రార్థన చేద్దాం. రాత్రులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో మీరే ఒక వడంబడిక తీసుకోండి. ప్రభా నాలాంటి యవనస్తులు
Amen.
దయాన్ని బంధించండి ప్రభా. యెహోవాను సన్నతించు, సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేవుని. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈ మధ్యాహ్న సమయం ఈ స్థలంలో కూడి ఉన్న ప్రతి బిడ్డలో, ప్రతి బిడ్డతో, ప్రతి కుటుంబం, వారి బిడ్డల్ని, వారు చేస్తున్న పనిని మీరు ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని Thank you, Jesus.